హాయ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఐఫా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ అద్భుతంగా సిద్ధమైంది. ప్రస్తుతం మనం ఐఫా అవార్డుల ప్రధాన వేదిక దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది గ్రీన్ కార్పెట్. మొత్తం తారాలోకం అంతా కూడా ఈ గ్రీన్ కార్పెట్ మీద నుంచి ఇవాళ ఈ కార్యక్రమానికి రానుంది. ముఖ్యంగా 2016 సంవత్సరానికి గాను ఐఫా అవార్డులను అందుకోవటానికి ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన 4 ప్రధాన చలనచిత్ర పరిశ్రమలు ఇక్కడికి రానున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు, అలానే కేరళ, తెలుగు, కన్నడ ఈ 4 భాషలకు చెందిన చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే తమిళం అలానే మలయాళం ఈ 2 చిత్రాలకు సంబంధించిన తారాలోకం అంతా కూడా ఇక్కడ మరికొద్ది సేపట్లో దిగబోతోంది. అయితే 2016 ఈ సంవత్సరానికి గాను ఐఫా ప్రదానం చేస్తున్న అవార్డులు ఎవరెవరికి రాబోతున్నాయి? ఇప్పటికే 13 విభాగాల్లో నామినేషన్లు కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఇందులో ప్రముఖంగా హీరోలు ఎవరైతే ఉండబోతున్నారో, అలానే హీరోయిన్స్ ఎవరు, అలానే ప్రధానంగా డైరెక్టర్స్ కానీ అలానే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ ఎవరికి ఈ ఐఫా అవార్డులు వరించబోతున్నాయనేది కూడా మరికొద్ది సేపట్లోనే మనకు తెలియబోతోంది. ముఖ్యంగా 28, 29 అంటే ఇవాళ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు హెచ్ఐసిసిలో. ఇక్కడ మనం చూడొచ్చు అద్భుతమైన ఏర్పాట్లు, గ్రీన్ కార్పెట్ వేసుంచారు. ఇది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. గ్రీన్ కార్పెట్లో ఇక్కడి నుంచే ముఖ్యంగా తారాగణం తారాలోకం అంతా కూడా ఈ ఐఫా అవార్డుల ప్రధాన వేదికకి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా న్యాచురల్ హీరోగా చెప్పబడే నాని ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు. ఆ కార్యక్రమ విశేషాలన్నీ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ వివరాలన్నీ మీకు అందిస్తూ ఉంటుంది.